సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్ లిటిల్ హార్ట్స్ అనే లెసన్ నుంచి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో వొకాబులరీ గ్రామర్లో ఉన్నటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ వచ్చేసి read the following paragraph. Sir C.V. Raman was a scholar in sound and sound related physics. His research in optics, the science of light, resulted in the discovery of the Raman effect. The discovery won him the Nobel Prize of Physics. It was the first time the prize was awarded to an Asian. The scholar was the pride of India. ఇది ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్. The underlined phrases begin with either a, an or the. These are called articles. These are rules for the use of articles. Let us learn them in details. ఇక్కడ వచ్చేసి ఏ and the అనే వాటిని ఆర్టికల్స్ అని అంటారు. ఏ అండ్ ద అనే వాటిని వచ్చేసి ఆర్టికల్స్ అని అంటారు. ఇక్కడ వీటి గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏ. ఇక్కడ వచ్చేసి ముందుగా ఇది చదవడానికి ముందుగా వచ్చేసి ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ అనేది ఇవ్వలేదు. పై తరగతులలో వీటి గురించి పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెఫినిట్ ఆర్టికల్. సెకండ్ వన్ వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ అండ్ అనే ఆర్టికల్స్ని వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ద అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. వీటిని ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటారు అని అంటే ఇక్కడ వచ్చేసి ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ఖచ్చితంగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ తెలియజేయదు. కాబట్టి వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. డెఫినెట్ ఆర్టికల్స్ ద అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ తెలియజేస్తుంది. కాబట్టి దాని డెఫినెట్ ఆర్టికల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ అండ్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇందులో ఏ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. We use a before singular common nouns that began with consonant sounds. ఇక్కడ వచ్చేసి ఏ అనే ఆర్టికల్స్ని బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ దట్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్. ఈ ఏ అనే ఆర్టికల్స్ వచ్చేసి ఏకవచనము మరియు సౌండ్ అనేది వచ్చేసి ఈ నౌన్ అనేది ఏకవచనంలో ఉండాలి. అలాగే సౌండ్ వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్లో ఉండాలి. కాన్సోనెంట్స్ అంటే హల్లుల సౌండ్లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఆ నుంచి అహా వరకు ఉండేటివి కాకుండా మిగిలిన వాటన్నిటిని మనం కాన్సోనెంట్స్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఏ అనే దానికి వచ్చేసి ఏ అనే ఆర్టికల్స్ వచ్చేసి సింగులర్ కామన్ నౌన్లో ఉండాలి. అలాగే కాన్సోనెంట్ సౌండ్ ఉండాలి. సింగులర్ కామన్ నౌన్, కాన్సోనెంట్ సౌండ్ ఈ రెండు కలిసి ఉన్న పదాలకు మాత్రమే ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్ వచ్చేసి సింగులర్ కామన్ నౌన్ అలాగే కాన్సోనెంట్ సౌండ్ని తెలియజేస్తుంది. స్కాలర్ అంటే ఇలా తెలుగులో. నెక్స్ట్ వచ్చేసి చైర్ అనేది కూడా కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దీనికి కూడా ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. ఏ మ్యాన్ యూనియన్కి ఏ,
నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ఏ ప్యారెట్, ఏ డాంకీ, ఏ హౌస్, ఏ కంప్యూటర్, ఏ బుక్, ఇవన్నీ కూడా సింగులర్ కామన్ నౌన్స్లో ఉన్నాయి. అలాగే కాన్సోనెంట్ సౌండ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాన్. వీ యూజ్ యాన్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్ దట్ బిగాన్ విత్ ఓవెల్ సౌండ్. ఇక్కడ వచ్చేసి యాన్ అనేది కూడా సింగులర్ కామన్ నౌన్లో ఉండి ఓవెల్ సౌండ్లో ఉండాలి. దీనికి వచ్చేసి ఓవెల్ సౌండ్, ఏకి వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్. ఓవెల్ సౌండ్స్, అసలు ఓవెల్స్ అంటే ఏమిటి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని ఓవెల్స్ అని అంటాము. ఇది మనకు తెలుసు. ఇక్కడ వచ్చేసి ఓవెల్ సౌండ్స్ అని అంటే ఆ, ఈ, ఏ, ఊ, ఇవన్నీ ఓవెల్ సౌండ్స్. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్. ఏషియన్కి వచ్చేసి ఇక్కడ లెటర్ అనేది ఓవెల్ లెటర్లో ఉండడం కాదు, సౌండ్ అనేది ఓవెల్ లెటర్లో ఉండాలి. ఏషియన్, ఏషియన్ అంటే ఏషియన్, ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి దీనికి ముందర యాన్, ఏషియన్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్, యాన్ యాపిల్, యాన్ అవర్, యాన్ ఇంజనీర్, యాన్ ఇండియన్, యాన్ యాంట్, యాన్ ఏప్, యాన్ ఆరెంజ్, యాన్ అంకుల్, యాన్ ఈగల్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అన్నీ కూడా సింగులర్ కామన్ నౌన్ అలాగే సౌండ్ అనేది ఓవెల్ సౌండ్లో ఉన్నాయి కాబట్టి వీటికి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీ యూజ్ ద. నెక్స్ట్ ద అనే ఆర్టికల్ గురించి. బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్ ఫర్ ద సెకండ్ టైం. ఇక్కడ వచ్చేసి బిఫోర్ కామన్ నౌన్కి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ డాగ్. కామన్ నౌన్లో ఉండాలి, అలాగే ఆ కామన్ నౌన్ అనేది వచ్చేసి సెకండ్ టైం యూజ్ చేసి ఉండాలి. ఇక్కడే ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. ఐ సా ఏ డాగ్, ద డాగ్ వాజ్ బార్కింగ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యూజ్ చేశారు కామన్ నౌన్ని, అలాగే సెకండ్ టైం యూజ్ చేయబడింది డాగ్ కాబట్టి ద అనే ఆర్టికల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్కి ముందర కూడా ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద లార్జెస్ట్, ద బెస్ట్, ద స్మాలెస్ట్, ద మోస్ట్, ఇవన్నీ కూడా సూపర్లేటివ్స్ కాబట్టి వీటికి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్కి ముందర కూడా ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద సెవెంత్ అనే దానికి ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గిటార్, ద వైలన్, ద సితారా అని, ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందర ద అనే ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ నౌన్ వెన్ వీ మీన్ సంథింగ్ ఇన్ పర్టికులర్. ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక పేరుని పర్టికులర్గా చెప్పేటప్పుడు అంటే సంథింగ్ ఇన్ పర్టికులర్గా చెప్పేటప్పుడు ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రామన్ ఎఫెక్ట్స్, ద టీవీ, ద రేడియో, ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఇవి నేమ్ సంథింగ్ ఇన్ పర్టికులర్. ఇలాంటి టైంలో ఇలాంటి సెంటెన్స్లలో ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి విత్ యూనిక్ థింగ్స్. ఇక్కడ వచ్చేసి విశ్వానికి సంబంధించిన థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద ఎర్త్, ద స్కై, ద యూనివర్స్, వీటికి యూనిక్ థింగ్స్కి ముందర వచ్చేసి ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్. అవార్డ్స్కి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ద నోబెల్ ప్రైజ్, ద భారత్ రత్న, ద పద్మభూషణ్ అనే వాటికి ముందర వచ్చేసి ఏవైనా అవార్డ్స్కి ముందర, నేమ్స్ ఆఫ్ అవార్డ్స్కి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ద అనే ఆర్టికల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ విత్ ఏ, అండ్, ఆర్, ద. ఇక్కడ వచ్చేసి క్రింద ఇచ్చిన ఖాళీలను ఏ, అండ్, ద అనే ఆర్టికల్స్ని ఉపయోగించి ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి రవివర్మ వాజ్ డాష్ ఫేమస్ పెయింటర్. ఇక్కడ వచ్చేసి ఈ ఫేమస్ అనేది వచ్చేసి ఫేమస్ అనేది ఏ సౌండ్లో ఉంది? కాన్సోనెంట్ సౌండ్లో ఉంది. ఇలా నౌన్ అనేది వచ్చేసి సింగులర్ కామన్ నౌన్లో ఉండాలి. అలాగే సౌండ్ వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్లో ఉండాలి. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఆర్టికల్ ఏది? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ అనేది ఏ సౌండ్ని తెలియజేస్తుంది? ఓవెల్ సౌండ్. అలాగే నౌన్ అనేది కూడా సింగులర్ కామన్ నౌన్లో ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్. కాబట్టి దీనికి ముందర యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి డాష్ సన్ ఈజ్ డాష్ స్టార్. ఇక్కడ వచ్చేసి యూనిక్ థింగ్స్కి ఏం యూజ్ చేస్తామని చెప్పాం? ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ద సన్ ఈజ్ డాష్ స్టార్. స్టార్ అనేది ఏ సౌండ్? కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి ఏ స్టార్, ద సన్ ఈజ్ ఏ స్టార్. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఎర్త్ మూవ్స్ అరౌండ్ డాష్ సన్. ఇక్కడ వచ్చేసి ఎర్త్ అనేది కూడా యూనిక్ థింగ్ కాబట్టి ద. సన్ వచ్చేసి యూనిక్ థింగ్ కాబట్టి దీనికి కూడా ద. నెక్స్ట్ వచ్చేసి హీ ఈజ్ డాష్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. ఇక్కడ వచ్చేసి ఎక్స్పర్ట్, ఇది ఏ సౌండ్లో ఉంది? ఎక్స్పర్ట్ అనేది వచ్చేసి ఓవెల్ సౌండ్లో ఉంది. కాబట్టి దీనికి యూజ్ చేసే ఆర్టికల్ వచ్చేసి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం ఎక్స్పర్ట్కి ముందర. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ డాష్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇష్యూ అనేది ఏ సౌండ్లో ఉంది? ఇట్ అనేది వచ్చేసి సింగులర్ కామన్ నౌన్, సింగులర్లో ఉంది. అలాగే ఇష్యూ వచ్చేసి ఓవెల్ కాన్సోనెంట్ సౌండ్లో ఉంది. ఓవెల్ సౌండ్ ఇష్యూ కాబట్టి ఇది కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్స్కి వచ్చినప్పుడు ముందర ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం? యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యాన్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి 7th వన్, ఐ లిజన్ టు డాష్ రేడియో అలాట్. ఇక్కడ వచ్చేసి ఐ లిజన్ టు డాష్ రేడియో. ఇక్కడ రేడియో అనేది పర్టికులర్గా యూజ్ చేయడం జరిగింది, అంటే రేడియోని పర్టికులర్. కాబట్టి ఇక్కడ వచ్చే ఆర్టికల్ వచ్చేసి ద అనే ఆర్టికల్స్ రేడియో బిఫోర్ ద రేడియోకి ముందర వచ్చేసి ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ మేట్ డాష్ లాయర్ ఎస్టర్డే. డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. ఇక్కడ వచ్చేసి లాయర్ అనేది సింగులర్ కామన్ నౌన్. ఇది లాయర్ అనేది వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి లాయర్ అనేది కామన్ నౌన్. నెక్స్ట్లో వచ్చేసి డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. కామన్ నౌన్ని మళ్ళీ కూడా యూజ్ చేయడం జరిగింది. ఒకటే సెంటెన్స్లో సెకండ్ టైం కామన్ నౌన్ వచ్చినప్పుడు దానికి ముందర యూజ్ చేసే ఆర్టికల్ ఏది? ఇక్కడ వచ్చేసి ద అనే ఆర్టికల్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్ ఫర్ ద సెకండ్ టైం. అంటే సెకండ్ టైం కూడా కామన్ నౌన్ అనేది వచ్చినట్లయితే ఒకటే సెంటెన్స్లో దానికి ముందర ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ద లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. నెక్స్ట్ వచ్చేసి మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియానో. పియానో అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్.
కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందర వచ్చేసి ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రఘు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. ఇక్కడ వచ్చే బెస్ట్ అనేది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. కాబట్టి ఇలా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్కి ముందర ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాం? ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కాబట్టి రఘు ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్.